మీకు కనుక కంపెనీ నోటీస్ పీరియడ్ ఇవ్వనట్లయితే ఆ కంపెనీ మీకు నోటీస్ పీరియడ్ ఏదైతే సర్వ్ చేయాల్సిన అవసరం లేదో ఆ నోటీస్ పీరియడ్ తగ్గ అమౌంట్ అయితే మీకు కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే కంపెనీతో మాట్లాడాలనుకుంటే ఏదైనా సరే మీకు ఎలా టర్మినేట్ అవ్వాలి అనుకుంటున్నారు ఏంటి అని డిస్కస్ జరిగినప్పుడైతే మీరు ఏదైనా చెప్పాల్సి ఉంటుందంటే యాజ్ పర్ యూఏఈ రూల్స్ అండ్ పాలసీస్ వీ కెన్ ఫాలో అని చెప్పొచ్చు అనమాట. సో దానికి తగ్గట్టుగా మీకు కంపెనీ అయితే పే చేయడం జరుగుతుంది. లైక్ 14 days మీరు వర్క్ చేయకుండా డైరెక్ట్ గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కావాలి అనుకున్నారు అంటే మీకు ఆ 14 days కి ఎంత పే వస్తుంది మంత్ కి తగ్గట్టుగా బై 14 క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రొహిబిషన్ పీరియడ్. అదే 30 days అయితే దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే విధంగా మీకు ఎప్పుడైతే మీరు టర్మినేట్ అవుతారో క్యాన్సిల్ వీసా వస్తుందో అక్కడ నుంచి మీకు 30 days అయితే ఉంటుందన్నమాట. ఆ 30 days అయిన దగ్గర నుంచి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. సో 30 days లోపు ఏదైనా సరే జాబ్ రావాలి అనుకున్నా జాబ్ చేయాలి అనుకున్నా చూసుకొని అంతా నీట్ అండ్ క్లియర్ గా సైట్స్ అన్ని చెక్ చేసుకొని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని మంచి జాబ్ కి అప్లై చేసుకోండి ఇఫ్ యూ ఆర్ టర్మినేటెడ్ బై ఎనీ కంపెనీ. సో ఈ విధంగా మీరు కంపెనీతో డిస్కషన్ చేసుకొని ఆ డిస్కషన్ అయిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని మీరు మీ వీసాని క్యాన్సిల్ చేయించుకోవచ్చు కంపెనీతో. మీకు డిస్కషన్స్ కనుక సరిగా లేవు అంటే మీరు దానికి యాక్సెప్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట. మళ్ళీ నోటీస్ పీరియడ్ చేసుకొని ఆ తర్వాత క్యాన్సిలేషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది నోటీస్ పీరియడ్ సంబంధించింది విత్ ఆఫ్టర్ టర్మినేషన్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబాయ్ ఇన్ దుబాయ్.